హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము థీమ్ వైస్ భగవద్గీత నేర్చుకుంటున్నాము. సో ఇప్పుడు మనం 4వ అధ్యాయంలో ఉన్నాం మనము. సో 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి రూపాలు, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే కనుక మనకేమి వస్తుంది అనేటువంటి విషయాల గురించి మనము చర్చించుకుంటున్నాము. సో నిన్న మనము మొదటి 3 శ్లోకాలు చూడడం జరిగింది. సో అందులో ఏ విధంగా అయితే కనుక శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు, ఈ యొక్క భగవద్గీత యొక్క చరిత్ర ఏమిటి, ముందుగా భగవద్గీత ఎప్పుడు చెప్పబడింది సో అనేటువంటి విషయం చెప్పారు. సో ఆ రోజు మనం చూసాము. సో నిన్నటి శ్లోకంలో మనం చూసాం అన్నమాట. సో ఏ విధంగా అయితే కనుక ముందు భగవద్గీత యొక్క జ్ఞానం అంతా కూడా వివస్వానుడికి చెప్పడం జరిగింది. వివస్వానుడు తన కుమారుడైనటువంటి ఆ మనువుకి చెప్పడం జరిగింది, వైవస్వత మనువుకి. ఆ తర్వాత మనువు దాన్ని ఇక్ష్వాకుకి ఇవ్వడం జరిగింది. ఇక్ష్వాకు ద్వారా ఈ యొక్క గొప్ప రాజవంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరంపరానుగతంగా ఈ యొక్క భగవద్గీత జ్ఞానము అందరికీ కూడా లభిస్తూ ఉంది అని చెప్పేసి స్వామి చెప్పారు అన్నమాట. సో పరంపరలో మనం ఏ విధంగా జ్ఞానం పొందాలి, ఏదైనా ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలంటే కేవలం పరంపరలో మాత్రమే పొందాలి. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విధు సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. సో ఆ యొక్క పరంపర అనేటువంటిది పాతది నాశనమైంది కాబట్టి నీ ద్వారా అర్జున నేను ఇంకొక పరంపరని ప్రారంభించబోతున్నాను అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. బాగానే ఉంది, ఇప్పుడు దాకా చెప్పారు. సో వెంటనే ఒక అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది అనమాట. సో ఆ ప్రశ్న మనకి ఇప్పుడు 4వ శ్లోకంలో అడగబోతున్నారు. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అన్నమాట. ఏం చేస్తుంది అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క, ఎందుకంటే కనుక మామూలు వ్యక్తి ఎవరైనా మాట్లాడారనుకోండి దానికంతా మనం వాల్యూ ఇవ్వము. ఎవరో రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి, లేకపోతే ఎవరైనా ఒక బెచ్చగాడు మాట్లాడుతున్నారు అనుకోండి, ఎంత మంచి మాట్లాడినా సరే ఎవరు వినరు, పెద్దగా పట్టించుకోరు ఆ మాటలు. అదే ఒక గొప్ప వ్యక్తి, గొప్ప ధనవంతుడు, లేకపోతే కనుక చాలా గొప్ప ఫేమస్ పర్సనాలిటీ, లేకపోతే గొప్ప సినిమా స్టార్ ఎవరైనా చెప్పారనుకోండి, అదే విషయం చెప్పారనుకోండి, అందరూ కూడా వచ్చి ఓ అవునా అవునా అని చెప్పేసి దాన్ని అందరూ సీరియస్ గా తీసుకుంటారు. సో అదే విధంగా మనకి అర్జునుడు 4వ శ్లోకంలో అడగబోయేటువంటి ప్రశ్న ద్వారా ఏమి ఆయన చెప్పబోతున్నారు, ఆ ప్రశ్న ఎందుకు అంత ప్రాముఖ్యం అనేటువంటిది మనము ఈరోజు తెలుసుకుందాము. కుదిరినంత వరకు కూడా మనము 5-6 శ్లోకాల్లో కూడా స్వామి యొక్క దివ్య రూపాల గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాము మనకున్నటువంటి తక్కువ సమయంలో. సో 4వ శ్లోకం చూద్దాం. 4వ శ్లోకంలో అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నారనమాట శ్రీకృష్ణ భగవానుడిని. అర్జునం వాచా అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితే. ఏమడుగుతున్నారు అర్జునుడు? అపరం భవతో జన్మ. సో తర్వాతది భవత అంటే నీ యొక్క జన్మ, భవత అంటే నీ యొక్క జన్మ, నీ యొక్క జన్మ. పరం జన్మ వివస్వత, వివస్వత జన్మ. సో వివస్వంతుడి యొక్క జన్మ ఏమిటి? పరం. పరం అంటే కనుక చాలా పూర్వమైనది. సో మీ యొక్క జన్మ కంటే కూడా వివస్వంతుడి యొక్క జన్మ చాలా పాతది, చాలా పూర్వము, ఇంతకు ముందుది ఎప్పుడుదో. మరి కథమేత ఎట్లు నేను విజానీయాత్, విజానీయాత్ అంటే అర్థం చేసుకోవడము. కథమేత దీన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకుంటాను? ఏం అర్థం చేసుకోవడము అంటే కనుక త్వమాదౌ ప్రోక్తవానితి. ప్రోక్తవానితి అంటే చెప్పడం. త్వమాదౌ అంటే కనుక మీరు ఇంతకు పూర్వము చెప్పారు అని చెప్పి నేను ఏ విధముగా అర్థం చేసుకోగలను? చూడండి, అర్జునుడు ఒక విషయం నేర్చుకోవాలి. అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవాను 2వ అధ్యాయంలోనే మొదట్లోనే ఆయన గురువు గారి కింద స్వీకరించాడు. సో అంతకు ముందు వరకు అర్జునుడు శ్రీకృష్ణుడు మాట్లాడుకున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయి? ఇద్దరు స్నేహితులు మాట్లాడుకునేటువంటి మాటలు, పిచ్చాపాటిగా మాట్లాడుకునేటువంటి మాటలు లాంటివి అనమాట, గాసిప్స్ లాంటివి. కానీ ఎప్పుడైతే కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవాను గురువు గారి కింద స్వీకరించి నాకు ఏమి చెయ్యాలో తెలియట్లేదు, దయచేసి నాకు మార్గనిర్దేశనం చేయండి అని చెప్పి ఎప్పుడైతే అడిగారో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గురువు స్థాయిలో అర్జునుడితోటి మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా మాటలు ఏమిటి? గురు శిష్యుల మధ్య జరిగేటువంటి మాటలు ఎలా ఉంటాయి? అవి చాలా సీరియస్ గా ఉంటాయి. అదే స్నేహితుల మధ్య జరిగేటువంటి మాటలు పిచ్చపాటిగా ఉంటాయి, మామూలుగా క్యాజువల్ గా ఉంటాయి. కానీ గురు శిష్యుల మధ్య జరిగేటువంటి మాటలు ఎలా ఉంటాయి? సీరియస్ గా, చాలా డీప్ గా అవి మాటలు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు అందుకే గురువు గారిని అడుగుతున్నారు అర్జునుడు. సో శ్రీకృష్ణ భగవానుడు చెప్పేశారు, నేనే చెప్పాను వివస్వానుడికి భగవద్గీత జ్ఞానం. వివస్వానుడి దగ్గర నుంచి మనువుకి వచ్చింది, మనువు దగ్గర నుంచి ఇక్ష్వాకు దగ్గర నుంచి మిగతా రాజులకి అంతా వచ్చింది. ఆ పరంపర అంతా పోయింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అంటే కనుక అర్జునుడికి డౌట్ వచ్చింది. సో శ్రీకృష్ణ భగవానుడు జన్మ ఎప్పుడు తీసుకున్నారు? నాతో పాటే తీసుకున్నారు. ఇంచుమించు అర్జునుడికి సమవయస్కుడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. సమవయస్కుడు, సేమ్ ఏజ్ అనమాట. ఏదో సమ్ రోజులు తేడా ఉండొచ్చు. ఓకే. సో దుర్యోధన యుధిష్ఠిర మహారాజు, భీముడు వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు, నకుల సహదేవులు చిన్నవాళ్ళు. కానీ అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు సమవయస్కులు, సేమ్ ఏజ్ అనమాట, ఒకే వయసు. సో ఒకే వయసు ఉన్నప్పుడు మనమిద్దరం కూడా ఒకే సమకాలీనులు అంటే ఒకే కాలంలో ఒకే సమయంలో ఉన్నారు. సో అదే విధంగా చెప్పాలంటే ఒకే ఏజ్ గ్రూప్. అటువంటప్పుడు మీరు వివస్వంతుడు, ఆయన చాలా ఎప్పుడో ఉన్నాడు, పూర్వం నుంచి ఉన్నాడు ఆయన. సూర్యుడు ఎవరు? వివస్వానుడు ప్రస్తుతం. సో ఆయనకి మీరు చెప్పారంటే కనుక నేను ఎలా తెలుసుకోవాలి? అర్జునుడు అడిగిన దాంట్లో ఆ ప్రశ్న ఎలా ఉంది? చాలా గౌరవంగా, మర్యాదతోటి సమాధానం తెలుసుకోవాలి అనే విధంగా ఆ యొక్క ప్రశ్న ఉంది. కానీ ఏదో ఛాలెంజ్ చేస్తున్నట్టు ఏదో చెప్తున్నావులే అని చెప్పి అలాగలేదు. మీరు చెప్పేది తప్పు అని చెప్పి గురువు గారిని పరిహసించడం లేదు. ఎలా ఉంది? నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరే వివస్వానుడికి చెప్పారు అని అంటే కనుక నేను ఎలా అర్థం చేసుకోవాలి అని చాలా శ్రద్ధగా అడుగుతున్నారన్నమాట. అలాగే మనం కూడా గురువు గారిని కానీ లేకపోతే కనుక ఎవరైనా వ్యాసాసనంలో కూర్చున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే కనుక మనకంటే చాలా సీనియర్ వైష్ణవాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ మనం ఏదైనా అడగాలి అన్నా, వాళ్ళు చెప్పేది ఏదైనా మనకి తప్పు అని చెప్పి అనిపించినా సరే మనం ఎలా అడగాలి? వాళ్ళని చాలా జాగ్రత్తగా అణకువతోటి వాళ్ళని ప్రశ్న అడగాలన్నమాట. నాకు తెలుసు మీరు తప్పు చెప్పారు, లేకపోతే కనుక ఇలా అడగకూడదు, మీరు ఇలా చెప్పకుండా ఉండాల్సింది, ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ స్పిరిట్ అన్నమాట. ఇలా అడగకూడదు మనం ఎవరినైనా సరే. వ్యాసాసనంలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, మనకంటే తక్కువ వయసులో అయినా సరే, మనకంటే తక్కువ జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, వ్యాసాసనం మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలి? వ్యాసదేవుడు అంటే గురువు గారికి మనం ఎంతైతే గౌరవం ఇస్తున్నామో
ఆయనకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. ఆయన ప్రశ్న వేసేటప్పుడు మనం చాలా సమాధానంగా, చాలా అణుకువతోటి మనము మనకున్నటువంటి ఆ యొక్క ధర్మ సందేహాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ వాళ్ళు తప్పు చెప్పారు, వాళ్ళకంటే నాకు ఎక్కువ జ్ఞానం తెలుసు అని చెప్పి నేను నిర్ధారణ చెయ్యాలి, నిరూపణ చెయ్యాలి అనే విధంగా మనము ప్రశ్న వేయకూడదు. తెలిస్తే కనుక ఆ ప్రశ్న మళ్ళీ వేయకూడదు. మనకు తెలుసు ఇది కరెక్ట్ అని చెప్పేసి, ఏదో అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పేసి నేను ఆ ప్రశ్న అడగకూడదు. నాకు నిజంగానే తెలియదు, సో తెలిసింది ఇది కరెక్టా కాదా అని చెప్పి ఇంకొకసారి నేను కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాను, సో అలా అడగాలి. నాకు తెలియట్లేదు, సో ఇది కరెక్టేనా అండి, నేను ఇలా అనుకుంటున్నాను, ఇది తప్ప కాదా ఇది చెప్పండి, లేకపోతే కనుక ఇది ఏమిటి సమాధానం అని చెప్పి అడగవచ్చు అనమాట. అంతేగాని సో తెలిసిన ప్రశ్నకి మళ్ళీ సమాధానం మీకంటే మాకు ఎక్కువ తెలుసు అని చెప్పి ఆయన సమాధానం చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసి ఇది కూడా జరిగింది కదండి, ఇది కూడా సమాధానమే కదా, సో ఇది కూడా చెప్పొచ్చా, ఇలా ఉండకూడదు అనమాట. సో వ్యాసాసనం మీద కూర్చున్న వాళ్ళు ఎవరికైనా సరే మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మనకి తెలిసిన విషయం చెప్తూ ఉన్నారంటే కనుక ఎలా ఉండాలి మనము, ఓకే నాకు తెలిసి ఈ విషయం అయినా సరే ఇంకొకసారి వింటున్నాను అని అనుకోవాలి. అంతేగాని ఆయనకి ఏదో అందిద్దామని చెప్పేసి ఆయన వెనకాలే కూర్చుని సో ఆయనకంటే ముందు సమాధానం చెప్పేసి ఆ శ్లోకం చెప్పేసి అలా చేయి. ఓకే, సో ఈ విధంగా అర్జునుడి ప్రశ్న అడిగారు అనమాట. ఈ ప్రశ్న అడగడంలో చాలా చాలా పద్ధతి ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఉద్దేశ్యం కూడా చాలా ఘనమైనటువంటి ఉద్దేశం అన్నమాట. చాలా చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు 3వ అధ్యాయం వరకు కూడా కర్మయోగం గురించి చెప్పారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఇక మీదట చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నతమైనటువంటి విషయాలు. మరి అటువంటి విషయాల్ని చెప్పేటప్పుడు ఆ వక్త యొక్క గొప్పతనము అందరికీ కూడా తెలియపరచాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సో ఎవరైనా మామూలు వ్యక్తి, సాధారణ వ్యక్తి చెప్తే కనుక ఎంత గొప్ప విషయం చెప్పినా సరే లోకులు అంత సీరియస్ గా తీసుకోకపోవచ్చు. కానీ ఎవరైనా వేరే ఫేమస్ పర్సనాలిటీ చెప్తే కనుక, గొప్ప వ్యక్తి చెప్తే కనుక చిన్న విషయాన్ని అయినా సరే, తెలిసిన విషయాన్ని అయినా సరే పెద్దగా వాళ్ళందరూ స్వీకరిస్తారు. సో అందుకని అర్జునుడు కూడా ఈ యొక్క శ్లోకం ద్వారా, ఈ యొక్క శ్లోకంలో ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు వచ్చేటువంటి సమాధానం ద్వారా ఏమి చూపించాలి అని అనుకుంటున్నారు అని అంటే కనుక, శ్రీకృష్ణ భగవానుడు సాధారణ వ్యక్తి కాదు, ఆయన మనలాంటి వ్యక్తి కాదు, ఆయన సాధారణ వ్యక్తి కాదు, ఆయన పురాణ పురుషుడు, అద్వితీయుడు, అచ్యుతుడు, అనాది, అనంతరూపుడు అని చెప్పి ఆయన ఏం చేయాలనుకున్నారు, అందరికీ కూడా ఎవరైతే భగవద్గీత వింటున్నారో వాళ్ళకి, ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడిని ఏం చేస్తున్నారు వాళ్ళు తప్పుగా చూస్తూ ఉన్నారు, తక్కువగా చూస్తూ ఉన్నారు, అటువంటి వాళ్ళందరికీ కూడా అర్జునుడు ఈ ప్రశ్న వల్ల వచ్చేటువంటి సమాధానం ద్వారా శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని, గ్రేట్నెస్ ని ఆయన స్థాపన చేస్తారన్నమాట. అందుకని ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సో ఆయన చెప్తారు శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని. ఎవరైతే కనుక అసురులు ఎవరైతే ఉంటారో, రాక్షసులు ఎవరైతే ఉంటారో, అభక్తులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే కనుక ఇంకా ఒప్పుకోరో, భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ఒప్పుకోరో, అటువంటి వాళ్ళందరి కోసం కూడా ఇంకొకసారి చెప్తున్నారు, చూడండి వినండి. శ్రీకృష్ణ భగవానుడు సాధారణ వ్యక్తి కాదు, దేవాది దేవుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఆయన మనలాంటి వ్యక్తి కాదు, ఆయన త్రిగుణాలకి అతీతుడు, ఆయన కాలానికి అతీతుడు. సో ఆయనకి ఎటువంటి లిమిటేషన్స్ అనేటువంటివి లేవు అని చెప్పి ఇటువంటివన్నీ కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటున్నారు. అందుకని చెప్పి ఈ యొక్క ప్రశ్న అడిగారు అన్నమాట. దీనికి సమాధానంగా మనకి 5, 6, 7, 8 శ్లోకాలన్నీ కూడా అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాయి అన్నమాట. అవి ఎవరు చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క సొంత మాటలతోటి చెప్తున్నారు అన్నమాట.
సో భక్తులు ఎప్పుడు కూడా ఏంటి అని అంటే గనక భక్తులు శ్రీకృష్ణ భగవానుడు చెప్పేది ఏదైనా సరే వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క హృదయాల్లోకి తీసుకుంటారన్నమాట. మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క హృదయాల్లోకి ఎంత చెప్తున్నా సరే ఇంకా ఇంకా వినాలి, ఇంకా ఇంకా వినాలి అంటూ ఉంటారన్నమాట. సో ఇదే విషయాన్ని చూస్తాం, అర్జునుడు కూడా చెప్తారు మనకి. సో 4వ అధ్యాయంలో మనకు మొదలవుతుంది. తర్వాత 10వ అధ్యాయంలో కృష్ణ ఇంకా చెప్పండి మీ యొక్క విభూతుల గురించి, వినే కొద్దీ ఇంకా వినాలని ఉంది, ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అన్నారు. ఇంకా చెప్పింది తనివి తీరలేదు ఆయనకి. చెప్తున్నది నేను నిజంగా చూడాలని అనుకుంటున్నాను, చూపించండి ఇవన్నీ కూడా. సో ఏదైనా ఒక విషయం గురించి చెప్తున్నారు అనుకోండి, మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉందని మనకి చూడాలను, సో చూపించండి అని అన్నారు. అప్పుడు విశ్వరూపం గురించి చూపించారు. విశ్వరూపం గురించి చూపించిన తర్వాత లేదు అన్నారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ చతుర్భుజ రూపం చూపించుకున్నారు, అది చూపించారు. మళ్ళీ ద్విభుజ రూపం చూపించుకున్నారు, అది చూపించారు. ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క రూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఆ యొక్క విషయం అడిగారు, ఆ విషయం గురించి. అలాగే భక్తులు ఏంటంటే కనుక వినే కొద్దీ కూడా ఇంకా ఇంకా చెప్పండి చెప్పండి చెప్పండి, ఇంకా సరిపోలేదు, ఇంకా తనివి తీరలేదు అని చెప్పి అడుగుతూనే ఉంటారు అనమాట. సో అందుకని ఆ తనివి తీరకుండా అడగడము అనేటువంటి ప్రశ్న ఈ ప్రశ్నతోటి మొదలైంది అనమాట. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఆయన గురించి చెప్పడం మొదలు పెడుతూ ఉన్నారు అనమాట. సో ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడిని ఒక అథారిటీ కింద స్వీకరించట్లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా స్వామి చెప్పేటువంటి సమాధానాలు అవన్నీ కూడా గొడ్డలి పెట్టి లాంటివి అనమాట. సో మనకి 5, 6 అధ్యాయంలో స్వామి యొక్క ఆయన ఏంటంటే కనుక పుట్టడము మరణించడము అని చెప్పని అనకూడదు, మనం ఆవిర్భావము అని చెప్పని అనాలి. అపియరెన్స్, డిసపియరెన్స్. అలాగే మన వైష్ణవ ఆచార్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అలాగే అంటారు. వాళ్ళు కూడా ఆవిర్భావము తిరోభావతిది అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. సో ఎలా అంటే కనుక సూర్యుడు ఎప్పుడైనా చనిపోవడం ఉంటుందా? ఉండదు. సో ఆయన ఉదయిస్తున్నాడు అంటే కనుక తూర్పున ఆయన పైకి వచ్చాడు, ఆయన తూర్పు నుంచి మళ్ళీ దక్షిణం వైపు వెళ్తారు, దక్షిణం వైపు నుంచి మళ్ళీ పడమర వైపుకి వెళ్తారు. సో దీని ఏమంటారు? సన్ రైజ్, సూర్యుడు రావడము, మళ్ళీ సన్ సెట్, సూర్యుడు అస్తమించడం. అలాగే స్వామి యొక్క ఎందుకు అలా అంటున్నాం మనం? ఎందుకంటే కనుక సూర్యుడు నాశనం అయిపోడు, ఆయన ఉదయిస్తున్నాడు మళ్ళీ అస్తమిస్తున్నాడు. సూర్యుడు ఏం నాశనం అయిపోడు, సూర్యుడు అలాగే ఉంటున్నాడు. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున వస్తున్నాడు ఆయన. సో అలాగే శ్రీకృష్ణ మనమైతే కనుక ఏమిటి, మన యొక్క శరీరం నాశనం అయిపోతుంది. శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరం ఏమిటి? అవ్యయము, ఖర్చు అవ్వదు, నాశనం అవ్వదు. అందుకని ఆయన ఎప్పుడైనా వస్తున్నారు అని అంటే కనుక ఏమిటి? ఆయన యొక్క ఆవిర్భావము, ఆయన అవతరిస్తున్నారు. ఆ తర్వాత ఏమవుతున్నారు? ఆయన అంతర్ధానం అయిపోతున్నారు. అంతర్ధానం అయిపోయిన తర్వాత ఆయన లేరా అక్కడ అంటే కనుక అక్కడే ఉన్నారు. కానీ ఏంటంటే కనుక ఆ రూపంలో, ఆ అవతారంలో మనకి కనపడట్లేదు. ఆయన లేనటువంటి సమయం లేదు, లేనటువంటి ప్రదేశం లేదు, లేనటువంటి హృదయము ఏది కూడా లేదు. ఆయన లేకుండా ఎవరికి కూడా ఏ అస్తిత్వము కూడా ఉండదు. నథింగ్. ఆయన లేకుండా ఏది కూడా తన యొక్క స్థితిలో ఉండలేదన్నమాట. సృష్టికి ముందు ఆయన ఉన్నారు, ఆ తర్వాత సృష్టి పోషించేటువంటి సమయంలో ఆయన ఉన్నారు, మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత కూడా ఆయనే ఉన్నారు. సో మొత్తం అన్ని రకాల కాల అవస్థలలో కూడా ఆయనే ఉన్నారు. కాలానికి ముందు ఆయనే ఉన్నారు, కాలం తర్వాత కూడా ఆయనే ఉన్నారు. కాలాన్ని కూడా సృష్టించింది ఆయనే, కాలం కూడా ఆయనే. సో మనకి 5వ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారు మనకి? సో అర్జునుడికి చెప్తున్నారు, శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, బహూని మే వ్యతీతాని జన్మాని. ఏం చెప్తున్నారు? బహునిమే, చాలా, వ్యతీతాని అయిపోయినాయి, ఖర్చు అయిపోయినాయి, జరిగినాయి. ఏమైనా జన్మాని, ఎన్నో జన్మలు జరిగిపోయినవి. తవ చార్జున, అర్జున నీకు కూడా, నాకు ఎన్నో జన్మలు అయిపోయినాయి. తవ చార్జున, అర్జున నీకు కూడా ఎన్నో జన్మలు అయిపోయినాయి. మరేమిటి? తాన్యహం వేద సర్వాణి, ఆ జన్మలు, తానంటే కనుక ఆ జన్మలు, అహం వేద సర్వాణి, అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి, దాన్ని ఇప్పటికీ కూడా నేను తెలుసు నాకు. త్వం నత్వం వేత్త
పరంతప. పరంతప, ఓ శత్రువులను అణిచేటువంటి అర్జున, నత్వం వేత్త, నా త్వం వేత్త. త్వం అంటే గనక నీకు, నా వేత్త నీవు ఎరుగవు, నీకు తెలియవు. సో ఏం చెప్తున్నారు మనకి యొక్క శ్లోకం ద్వారా అంటే కనుక, సో భగవంతుడు కూడా ఎన్నో అవతారాలు తీసుకుని వచ్చారు. జీవుడు కూడా ఎన్నో ఎన్నో జన్మలు తీసుకున్నారు జీవుడు కూడా. కానీ ఆయన భగవంతుడికి జీవుడికి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. ఏంటి? జీవుడు తీసుకున్నటువంటి ఆ యొక్క జన్మలు, అంతకు ముందు జన్మలు జీవుడికి గుర్తుండవు. అంతకు ముందు జన్మలో, ఇంతకు ముందు జన్మలో నేను ఏ శరీరంలో ఉన్నానో నాకు తెలియదు, నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. సో ఈ జన్మలో ఉన్న విషయాలే మనకు చాలా గుర్తుండవు. చిన్నప్పుడు మనకి పలానా రోజు జరిగిన విషయం గుర్తుండదు. అంతెందుకు, కరెక్ట్ గా మనకు ఒక నెల రోజుల ముందు ఇదే సమయంలో మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, లేకపోతే గనక ఒక వారం రోజుల ముందు మీరు ఇదే రోజు మీరు అల్పాహారంలో ఏం తీసుకున్నారు చెప్పలేం మనం. అవే మనకు గుర్తుండవు. కానీ స్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ? నత్యా తాన్యహం వేద సర్వాణి. నాకు ఇంకా జన్మలు ఎన్ని జన్మలు అయితే తీసుకున్నాను అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. అవన్నీ కూడా మనకి గుర్తున్నాయి. అందుకే మనకి బ్రహ్మ సంహితలో చెప్పారు. మనకి ఏం చెప్పారు? అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం, ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ, వేదేషు దుర్లభమదుర్లభమాత్మ భక్తౌ, గోవిందమాది పురుషం తమహం భజామి. అద్వైతం, ఆయన అద్వితీయుడు, ఆయన లాంటి వాళ్ళు ఇంకెవరు లేరు. అద్వైతం. అచ్యుతం, అచ్యుతం అంటే కనుక ఆయన ఎప్పుడు కూడా మరిచిపోవడం అనేటువంటిది ఉండదు. ఆయన మరిచిపోవడం అనేటువంటి విషయమే ఉండదు. ఏదైనా ఒక విషయం జరిగిందంటే కనుక ఆయన మర్చిపోవడం అనేటువంటిది జరగనే జరగదు. అంత మెమరీ, అంత మెమరీ ఉందన్నమాట అచ్యుత. అందుకే ఆయన ఏమంటారు? అచ్యుత, నెవర్ ఫర్గెట్స్. ఎప్పుడు కూడా ఆయన మర్చిపోరు. కానీ జీవులందరూ ఏంటి? చ్యుత, అందరూ మర్చిపోతూ ఉంటారు. ఒక గంట ముందు ఏం జరిగిందనే విషయం మర్చిపోతాము, నిన్నేం జరిగిందనేటువంటి విషయం కూడా మనం మర్చిపోతాం. ఏవో ముఖ్యమైనటువంటి కొన్ని కొన్ని విషయాలు మాత్రమే మనం గుర్తుంటాయి, గుర్తు పెట్టుకోగలం కూడా మనం. అది కూడా ఏంటి? భగవంతుడు మనకి జ్ఞాపకం చెయ్యాలి. మనకి సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత స్మృతిర్ జ్ఞానమపోహనం చ విదేశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవచ. అందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మ కింద ఆయన ఏం చేయాలి? స్మృతి జ్ఞానం మనకి ఇవ్వాలి. అప్పుడే మనకు గుర్తుంటుంది, లేకపోతే అది కూడా గుర్తుండదు. ఆ జ్ఞాపక శక్తి మనకి ఏదైతే కొద్దిపాటి జ్ఞాపక శక్తి ఉందో అది కూడా ఎవరు ఇవ్వాలి? మనకి స్వామి ఇవ్వాలి. లేకపోతే కనుక అది కూడా గుర్తుండదు. కానీ ఆయనకి, ఆయనే మొత్తం అందరికీ జ్ఞాపక శక్తి ఇచ్చే ఆయన. అది అచ్యుతం. అనాది, ఆయన ప్రాణ పురుషుడు, ఎప్పటి నుంచో ఉన్నాడు. అనంత రూపం, ఎన్నో ఎన్నో రూపాలు ఉన్నాయి ఆయనకి. అనంత రూపం. ఆద్యం పురాణ పురుషం. ఇప్పుడు కూడా ఎలా ఉంటాడు? అంత పురాణ పురుషుడు అయినటువంటి వ్యక్తి అంటే చాలా ముసలివాడైపోయి కర్ర పట్టుకుని చేతులు వణికిపోతూ నీరసంగా శరీరం అంతా కుషించిపోయి అలాగేముండాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు ఆయన? నవ యవ్వనం చ. ఎప్పుడు కూడా 16 సంవత్సరాల నవ యువకుడు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. అంతకన్నా ఆయన శరీరం ముందుకు వెళ్దు. కాలం అయితే అయిపోతుంది కానీ శరీరం అలాగే ఉంటుంది. తర్వాత ఏం చెప్పారు? వేదేషు దుర్లభ. వేదాలకు కూడా ఆయన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా దుర్లభము, చాలా చాలా కష్టము. కానీ అదుర్లభమాత్మ భక్తౌ, ఆయన యొక్క భక్తులు, ఆత్మ భక్తులు, సన్నిహిత భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదుర్లభము అంటే చాలా తేలిగ్గా ఆయన అర్థమైపోతాడు. ఆయన ఆయన చాలా తేలిగ్గా అర్థమైపోతాడు. గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఈ విధంగా స్వామి చెప్తున్నారు, అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాము, అవన్నీ నాకు గుర్తున్నాయి, కానీ నీకు గుర్తులేవు. అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం. అందరికీ జ్ఞాపక శక్తి ఇచ్చేది ఆయనే, అంతేగాని సో ఆయన అందరికీ కూడా జ్ఞప్తి చేసేది ఆయనే. తర్వాత ఇంకేం చెప్తున్నారు? ఆయన యొక్క దేహం గురించి ఆయన చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అజోపి సన్నవ్యాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. అజోపి,
పుట్టుక లేని వాడనైనా, అవ్యయాత్మ నాశము లేనటువంటి శరీరం కలవాడినైనా, భూతానాం మొత్తం జీవులందరికీ కూడా ఈశ్వర, జీవులందరికీ కూడా నేను ప్రభువును, నియంత్రణ చేసేవాణ్ణి అయినా సరే ఏం చెప్తున్నారు? ప్రకృతిం స్వాం అధిష్టాయ, ప్రకృతి అంటే కనుక నా యొక్క దివ్య రూపముతోటి ఏం చెప్తున్నారు? సంభవామి, నేను మళ్ళీ మళ్ళీ అవతరిస్తూనే ఉంటాను. ఎలా అవతరిస్తూ ఉంటారు? మనలాగా మాయలో ఆయన అవతరించారు. ఆత్మ మాయయా, తన యొక్క అంతరంగ శక్తిని అధిరోహించి ఆయన రకరకాలైనటువంటి అవతారాలు తీసుకుని నేను అవతరిస్తూనే ఉంటాను అని చెప్పి స్వామి చెప్పారు. మనమైతే కనుక మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాం. తల్లిదండ్రులను మనం సెలెక్ట్ చేసుకోలేం, మనం పుట్టే సమయాన్ని సెలెక్ట్ చేసుకోలేం, ఏ ఊర్లో పుడతామో సెలెక్ట్ చేసుకోలేం మనం. సో మన యొక్క ఆ పరిస్థితి, పొజిషన్ అన్నమాట, ఎంత ధనవంతుణ్ణి పేదవాడిని ఇవేమి మనం సెలెక్ట్ చేసుకోలేం. ఏదో చిన్న చిన్న విషయాలు ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకునేది. ఆ టీచర్ గారి దగ్గర చదువుకోవాలా, ఈ రోజు చదువుకోవాలా వద్దా, ఈ రోజు ఏం తినాలి, రేపు ఏం తినకూడదు, ఏవో చిన్న చిన్న విషయాలు మాత్రమే ఉంటాయి, కానీ పెద్ద పెద్ద అన్ని కంట్రోల్ మన. కానీ స్వామికి ప్రతిదీ కూడా ఆత్మమాయలో జరుగుతుంది. సో మనం చూస్తాం ఆయన పుట్టేటప్పుడు ఆ యొక్క గ్రహాలన్నీ కూడా కరెక్ట్ టైంకి అలైన్ అయిపోతాయి. ఆయన తల్లిదండ్రులు ఆయన సెలెక్ట్ చేసుకుంటారు, స్నేహితుల్ని సెలెక్ట్ చేసుకుంటారు, బంధువుల్ని సెలెక్ట్ చేసుకుంటారు, సిచ్యువేషన్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ ఈస్ డిసైడెడ్ బై హిమ్. అది ఆయనకి మనకి ఉన్నటువంటి తేడా. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకున్నాం. ఇంకా స్వామి యొక్క అవతారాల గురించి మళ్ళీ రేపు చాలా డీటెయిల్ గా ఆయన చెప్తారు. సో ఆ అవతారాల యొక్క ఉద్దేశం ఏమిటి, ఆ యొక్క కర్మల యొక్క ఉద్దేశం ఏమిటి అనేది మనం రేపు తెలుసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ. ఒక చిన్న సందేహం ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అడుగుతారు కదా, మనం సమకాలికలము అని. అంటే ఇప్పుడు కృష్ణ అవతారంలోనే మనం చూసుకోవాలి కదా, మిగతా అన్నిట్లో అందరికంటే అంటే సృష్టిని, అంటే ఎలా అడగాలి, సృష్టించిందే భగవంతుడు శ్రీకృష్ణ మహాత్ముడు కదా. మరి మిగతా వాళ్ళందరికన్నా కూడా, అంటే ఇప్పుడు వశిష్ఠుడు వీళ్ళందరూ ఉన్నారు కదా ప్రభుజీ, వాళ్ళందరూ పెద్దవాళ్ళు కదా కృష్ణుడి కన్నా వయసులో అని ఎట్లా అర్థం చేసుకోలేము? అవును, క్వశ్చన్ అర్థం. వాళ్ళందరూ కూడా అంటే ఆయన అవతరణ దగ్గర నుంచి చూసుకుంటే కనుక సమకాలీనులు, కానీ అందరికంటే కూడా ముందున్నటువంటి వ్యక్తి ఆయనే కదా. అదే అవతరించిన దగ్గర నుంచి రిఫరెన్స్, మీరు అవతరించిన దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకుంటే కనుక సేమ్, కానీ అంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. ఓకే ప్రభు.